నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇగోండి, మనకి ఇంటి దగ్గర సురేష్ కొంచెం బిజీగా ఉండి రాలేదు 2 రోజులు. అందుకని వీళ్ళేమో రోజు అలాగే చెప్తున్నావు, నువ్వు సురేష్ అన్నీ రావట్లేదు, మేము కట్టేసుకుంటాం అది ఇది అని చెప్పి మొత్తానికి నవ్య అయితే ఇలా చేసిందండి. తనే తెచ్చుకుంటుంది, తనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. తన పాకెట్ మనీతోటే స్టారుని లైట్లు తెచ్చింది. అయితే ఇంకా మొత్తానికి ఏదో కష్టపడుతున్నారండి. నేను చెప్పాను అన్నయ్య వచ్చాక కట్టిన తనలే, ఏమైంది ఇప్పుడు అంత తొందరపడుతున్నారు ఏంటమ్మా అన్నా సరే వినలేదు. కట్టుకుంటున్నారు, సర్లే ఏం కట్టుకుంటే కట్టుకొని లేని ఊరికే చూస్తున్నానండి. మొత్తానికి దివ్య నవ్య కలిపి ఏదో ఏమొస్తుందమ్మా లోపలికి వచ్చేటప్పుడు స్టార్ జాగ్రత్త తల్లి. సురేష్ అని వస్తాడమ్మా, ఓపు పట్టండి అంటే ఎక్కడండి మన మాట వింటున్నారా? లేదు కట్టేయాలని వెళ్ళి కట్టేస్తున్నారు, వింటున్నారు కదా. ఇంకా తర్వాత స్వాతిని కూడా తీసుకురమ్మని చెప్పేసి పంపించాను కదండి అంకుల్ గారిని, వెళ్ళి చెప్పేసి రమ్మన్నాను. మరి ఆ ఫార్మాలిటీలు అన్నీ ఉంటాయి కదండి మనకి, ఇంటికి వెళ్ళి చెప్పాలి. అయితే అంకుల్ అయితే వెళ్ళారు, వస్తాం దగ్గర చేసి అన్నదంట స్వాతి సెల్లో ఉండిపోయాయండి అన్నీని. మొత్తం అక్కడ పెళ్లిలో తీసుకున్నాం కదా, అవి తమ్ముడాళ్ళు పంపిస్తే నేను వీడియో చేసేసాను కానీ మరి ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది కదా స్వాతి, అందుకని అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అందుకే ఇవన్నీ నేను మన ఇంట్లోయే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ వీడియోస్ అయితే చాలా బాగా ఉన్నాయిలేండి, చాలా సరదాగా. ఇంకా అలాగా వీడియోస్ అన్నీ స్వాతి వచ్చాక నేను మళ్ళీ పెడతాను. అంకుల్ గారికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవండి, ఆయన ఏం పెద్ద పట్టించుకోరు. ఇలాగా స్టార్ పెట్టాలి, లైట్లు పెట్టాలి అవి ఏమీ ఉండదు అన్నమాట. అంకుల్ గారికి ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకేమో ఇంట్రెస్ట్. ఇంక మరి నేను కూడా ఏం చేయలేను, మీకు తెలుసు కదా, పేషెంట్ టైప్ కన్నా దారుణం అన్నమాట నా పరిస్థితి. అంటే ఇంకా అలాగా వాళ్ళు చేసుకుంటుంటే చూడడం తప్ప ఏం చేయగలనండి. ఇంక నేను కూడా చిన్నప్పుడైతే అవన్నీ చాలా బాగా చేసేదాన్ని. కొంచెం ఇంక ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి ఇంకా వాళ్ళు చేస్తుంటే నేను చూడడం తప్ప నేనైతే ఏం చేయలేకపోతున్నాను. మొత్తానికి అలా సెట్ చేశారండి. లైట్లు ఏమో పైన పెట్టడానికి చూసారంట, అయితే పైన కుదరలేదంట. అందదు కదా పైకి వెళ్ళి మళ్ళీ ఒకవేళ పెట్టగోడ గట్ట ఎక్కినా పడిపోతారు, వద్దులేమ్మని దెబ్బలాడితే ఇగోండి కింద నిమ్మ చెట్టుకి సెట్ చేశారు ఆ లైటింగ్. ఇంకా ఝాన్సీ కొడుకు నవ్య ఫొటోస్ దిగారు కట్టేసి వెళ్ళాక. అలా జరిగిందండి. మొన్న నైట్ జరిగింది ఇదంతా, తీసాను వీడియో. పోయిన సంవత్సరం అయితే మా ఆడబడుచు చనిపోయింది కదా, మేము ఇంకెవరం మొత్తం మా ఫ్యామిలీలో ఎవరు పండగలు అయితే చేసుకోలేదులేండి. ఇంక అందరూ మా బావగారు కానీ మా మరిది గారు కానీ మా ఆడబడుచు అలాగా ఎవరు కూడా చేసుకోలేదు. ఇగోండి ఇంకా తెల్లారి దివ్యాని నవ్య డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆడు కూడా పాపం రోజు వాళ్ళ డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా ఫీల్ అవుతాడు వెళ్తానని, కానీ ఏం చేస్తాం. బాయ్ అందరికి బాయ్. అమ్మా ఈడు చెప్పేస్తున్నాడు అందరికి బాయ్ టాటా. రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎడుతాడండి. వాళ్ళ తాత బయటకు వెళ్ళినా తీసుకెళ్తారేమో అని వెళ్దా గేటు దాకా వెళ్తారో, తీసుకొచ్చేస్తుంటే ఇంకేడుతాడు. పిల్లలకి ఏదో సరదా కదండి బయటకు వెళ్ళడం. వాళ్ళేమో డ్యూటీలకి వెళ్తున్నారు. సరే ఇంకా నవ్య దివ్య డ్యూటీకి బయలుదేరిపోతే అంకుల్ గారు దేవేడేసి వద్దామని వెళ్ళారు. తర్వాత వచ్చాడండి సురేష్. ఇవాళ మధ్యాహ్నం అన్నమాట ఇది జరిగింది. నా దివ్యకేమో డ్యూటీ వచ్చి, దివ్యకి మధ్యాహ్నం 12 గంటలకి డ్యూటీ అన్నారండి. అయితే నేనే గడేస్తాను, ఎంత చిన్నదానికి సురేష్ అని అవసరం ఏంటి అని ఎక్కిందండి. ఎక్కి కడుతుంది, దానికి ఎక్కడ కుదురుతుందండి, చెప్పిన మాట వినరు. మళ్ళీ సురేష్ ఎక్కి కట్టే వరకు కుదరలేదు, నవ్వుకుంటున్నారు చూడండి. కనబడిపోతుంది బాబా, ఊడిపోయింది ఇంకేటి.
అలాగన్నా కట్టాను అక్కడ రాసు కదా ఇంకా పప్పులు వండడం కూడా మొదలు పెట్టలేదండి. ఎందుకంటే పప్పు చీటీలు కడతాను, అవి వాళ్ళ వాళ్ళు ఎవరో చనిపోయారంట, అందుకని కొంచెం తేలాపోతున్నాము అని ఫోన్ చేశారు. పప్పు చీటీలు వస్తే అంటే అది పప్పు చీటీలు వచ్చినప్పుడు దాని వివరం చెప్తానులేండి మీకు. మేము పప్పు చీటీలు అంటే ఏంటని కొంతమందికి తెలుసు, పప్పు చీటీలు అంటే ఏంటి, కొన్ని కొన్ని ఏరియాలో తెలీదు. అవి కూడా చాలా నమ్మకమైన వాళ్ళకే కట్టాలండి, నమ్మకం లేని వాళ్ళు కడితే అది లాస్ట్ చేసి ఇవ్వరు అన్నమాట. అది ఆ వివరం అంతా మీకు వచ్చాక చెప్తానులేండి, పప్పు చీటీలు వచ్చాక. అందుకని కొంచెం లేట్ అయింది ఈ సంవత్సరం. మరి తర్వాత జనవరి 1కి వండుకుంటామేమో తెలీదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి దగ్గరికి వస్తుంది కదా, మరి 4-5 రోజులు వంటలు చేయడానికే సరిపోద్దండి పండగ వస్తే. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటికాడ అలా జరగడం వల్ల ఇంకా ఈ సంవత్సరం కూడా లేట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇప్పుడు పప్పల పని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోద్ది, చర్చిలకి ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది కదా. అందుకే ఇప్పుడు పెట్టుకోకూడదు, తర్వాత అన్న పెట్టుకుందాం పండగ అయిపోయాక అని అనుకుంటున్నాం. వీడు చూడండి వాళ్ళు మాయ కొడుతున్నట్టే చూస్తున్నాడు అనమాట పైన, ఏం కొడుతున్నారా అనేసి. ఇంక ఈ లోపేమో రవి వచ్చాడండి, అలా గురుగారి కోసం, అంకుల్ గారి కోసం. రవి ఇంకా సురేష్ వీళ్ళందరూ ఇంకా ఆయన ఏదో పని ఉంది అని ఫోన్ చేశారంట, వచ్చారు. భోజనం టైంకి వచ్చారు. రవి భోజనం టైంకి వస్తే సురేష్ ఒక్కొక్కసారి ఇంక భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు, కానీ రవి వస్తే మటుకు భోజనం అయితే చేయకుండా పంపించమండి. ఇంకా అందుకని ఇంకా భోంచేసి వెళ్తూ కానీ కూర్చోమంటే కూర్చున్నాడు. ఇంకా అందరం భోంచేసాము. కాసేపు ఏమో ఆడుకున్నాడు రవి మన చిన్నోడితో. ఇంకా భోజనానికి కూర్చున్నామండి. వాళ్ళు చిక్కుడుకాయ కూర వండాము, చిక్కుడుకాయ టమాటా అది కూడా చెప్తున్నారా అని అనుకోకండి, ఏదో వండితే అదే చెప్తాం కదండి, ఇంకా అలా అన్నమాట. ఇంక ఈరోజైతే ఇలాగా భోజనం అయిపోయిందండి మధ్యాహ్నం. ఉంటానండి, వీడియో ఇంతేనండి, రేపు కలుద్దాం, బాయ్ అండి.